షాహీ పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా దానికోసం అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని చెక్క, మొగ్గ, ఇలాచి అన్నీ వేసుకోవాలా. తర్వాత ఆనియన్స్, కొంచెం జీడిపప్పు, ఒక పచ్చిమిర్చి వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలా. ఇవన్నీ కొంచెం లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా కూడా వేసి కొంచెము మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మొత్తం మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలా. ఇప్పుడైతే ప్యాన్‌లో అయితే కొంచెము బటరు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు కొంచెము ఉప్పు, కొంచెం పసుపు, కొంచెము కారము, కొంచెము ధనియా పౌడరు, కొంచెము జీరా పౌడరు అన్నీ వేసి అయితే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టేసాం కదా! అది మొత్తం వేసేయాలండి. తర్వాత కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వాటర్ వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి బాగా ఉడికించుకోవాలి. ఇంకా పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా! అది కూడా యాడ్ చేసేసి మొత్తం అయితే బాగా ఉడికించుకోవాలా. ఇంక ఫైనల్‌గా కొంచెం కస్తూరి మేతి వేసేసి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసేస్తే షాహీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్